అదే విషయాన్ని నెక్స్ట్ కందార్థంలో కూడా వారు పలికారు. శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాళుండొగురుడు భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను పరిపూర్ణము కాటేలే నిరుకనేదొకటుండు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను. శిష్యుడు గురువుగారి దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యాడు, శరణాగతి చెందాడు. ఏ శిష్యుడైతే గురువు యొక్క శరణుజొచ్చి వారి యొక్క పాదాక్రాంతుడై వారి యొక్క పాదాలను ఆశ్రయించి హే సద్గురు సార్వభౌమ నన్ను దరిచేర్చండి, నాకు జన్మరహిత స్థితిని కలిగించండి అని చెప్పి వాడి యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని నాకు ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించండి అని వేరుకున్నప్పుడు ఆ సద్గురుమూర్తికి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రశ్న వేసినటువంటి వాళ్ళు కానీ ఇలా తనకు జన్మరహిత స్థితిని కలిగించండి అని చెప్పి అడిగిన శిష్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. అర్థమైందమ్మా? చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక శిష్యుడు వచ్చి ఇలాంటి ప్రశ్న వేసేసరికి ఆయనకు చాలా ఆనందం అనిపించింది. ఎట్లా అంటే నిన్న ఒక భక్తుడు వచ్చాడు కదా మనకి ఆశ్రమం కాడికి. ఆయన ఒక గురువుగారి దగ్గర జరిగి 30 సంవత్సరాలు సాధన చేశారు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు సాధన చేశారు. అయినా కానీ ఆయనకి ఆత్మానుభూతి కలగలేదట. మరి ఆత్మానుభూతే కలగకుండా మరి పరిపూర్ణం ఏమర్థమైంది? ఈ మెట్టెక్కితే కదా అది పూర్తయ్యేది. అర్థమైందమ్మా? ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది దృఢపడాలంటే ముందు సాధనని పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణం, ఇట్లా ఒక్కొక్క స్టెప్ సాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. ఈ సాధకుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించేసరికి గురువు గారికి ఆనందం ముప్పెరిగొన్నదే అని చెప్పారు. ఆనందం కలిగింది అన్నారు. అప్పుడు గురువుగారు అభయం ఇచ్చారు. ఏమని చెప్తున్నారు? సంశయామీక బాధింపాదనేను. శభాష్ నాయనా, నువ్వు వచ్చావుగా నా దగ్గరికి, కూర్చో. నీ సంశయాలన్నీ నేను నివృత్తి చేస్తా, నీ సందేహ నివృత్తి చేస్తా అన్నాడు. అబ్బా, అసలు శిష్యుడికి ఎంత సంతోషం కలిగిందో. ఎందుకంటే ఒక మార్గం లభించింది. నేను నిన్ను కడతేర్చుతాను అంటాడు, నీకు జన్మరహిత స్థితిని నేను కలిగిస్తాను అని చెప్పి గురువు ఎప్పుడైతే అభయం ఇచ్చారో అభయం ఇవ్వగానే శిష్యుడికి ఒక ధైర్యం కలిగింది. సరే గురువుగారు ఏం చెప్తారో అని చెవు ఆడబెట్టిండు. మరి కడతేర్చుతా అన్నాడు కదా, సంశయ నివృత్తి చేస్తా కదా అని చెవి ఆడబడేసిండు. గురువుగారి యొక్క నోటికెళ్ళి పడేసిండు అనమాట. ఏమన్నా చెప్తారేమని. మరి గురువుగారు ఏమన్నా చెప్పిండా? ఇదేం చెప్పలా. ఆయన ముఖ్య సాధన చెప్పమని అడిగాడు. శిష్యుడు ఏమని అడిగాడు? ముఖ్య సాధన చెప్పమన్నాడు. ఇప్పుడు మరి గురువుగారు ముఖ్య సాధన చెప్పాలి కదా. గురువుగారు సాధన చెప్పలేదు. ఏమన్నారు? పరిపూర్ణమొకటి లేనిరుకనేదొకటుండు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను. ఏమన్నాడు గురువుగారు? ఏమన్నాడు? నాయన, పరిపూర్ణమనేటువంటిది ఒకటి ఉంది, లేని ఎరుక అనేటువంటిది ఒకటి ఉంది. ఎన్నున్నాయి? ఎన్ని తెలుసుకోవాలా? ఒకటి పరిపూర్ణాన్ని గురించి తెలుసుకోవాలా, రెండు లేని ఎరుకను గురించి తెలుసుకోవాలి. ఏమని చెప్పారు? పరిపూర్ణమొకటి లేనిరుకనేదొకటుండు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎనుకను మాను భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను. నాయన,
పరిపూర్ణమనేది ఒకటి ఉంది, లేరని అనేటువంటిది ఉంది. ఈ రెండింటినీ ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీకున్నటువంటి సంశయం తీరిపోతుంది అని చెప్పి గురువుగారు చెప్పారు. శిష్యుడికి అర్థం కాల. ఏ గురువుగారి దగ్గరకు వచ్చేదో సాధన చెప్పమంటే ఇదేదో చదువుతున్నావు, ఏదేదో ఒప్ప చెబుతున్నాడు గురువుగారు అని చెప్పి అర్థం కాల. అప్పుడు మళ్ళా శిష్యుడు ఏమంటే గురువుగారు ఇది దానికి సంబంధించిన సాధనేనా అన్నాడు. అంటే ఇంతకుముందు ఆయన చాలా సాధన చేస్తున్నాడు కదా, ఇది దానికి సంబంధించిందా దీనికి సంబంధించిందా అని అడుగుతున్నాడు. పాతయన్నీ ఒకసారి గురువు గారికే గుర్తు చేస్తున్నాడు. మీరు చెప్పేటువంటిది పరిపూర్ణంగానే లేనిరు కంటే మరి దేనికి సంబంధించింది, దానికి సంబంధించిందా దీనికి సంబంధించిందా అని అడుగుతున్నాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగెంతో కోకు, సాధనలో మరిగే తేరాకు, ఏ సాధనల జోలే ఏ నల్లానని నీవు బాసా చేసిదివేనే, పరిపూర్ణ బోధాను ఎరిగెంతో కోకు, సాధనలందు మరిగితే రాకు. గట్టిగా ఒకటే డోస్ ఇచ్చినట్టు ఇచ్చారు గురువుగారు. ఏమని చెప్పారంటే, ఏ సాధన నీకెందుకు నాయన, అసలు ఇక్కడికి వచ్చి నువ్వు కదా, వచ్చిన తర్వాత నేను చెప్పేది వినాలిగాను, నేను చెప్పేది వినకుండా మళ్ళీ నీ సొంతం చెబుతావు ఎందుకు? నీ సొంతం చేసుకున్నట్టయితే ఆడే చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ వేదాంతం తీసుకొచ్చి ఇక్కడ ముడి పెడితే రెంట్కి ఎలా పొంతన కుదురుద్ది? ఎట్లా వెళ్ళాలంటే గురువు గారి దగ్గరికి ఎంటీగా వెళ్ళాలి. మన జ్ఞానం మొత్తం పక్కన పెట్టాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా, మనకు తెలియబడినటువంటి జ్ఞానం పక్కన పెట్టి కంపేర్ లేకుండా, ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకోకుండా గురువుగారు ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా వినేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? చెప్పింది చెప్పినట్లుగా విని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తా, విన్నదే ఎప్పుడు అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక ఊర్లో 2 చీమలు ఉన్నాయి. ఎన్ని? 2. అమ్మాయి గుర్తున్నాయిగా, 2 గుర్తుంచుకోండి. మళ్ళీ నేను మధ్యలో అడుగుతా, ఎన్ని అడిగితే మీరు చెప్పాలి. మళ్ళీ 4 అంటే కుదరదు. ఎన్ని చీమలు ఉన్నాయి? 2 చీమలు ఉన్నాయి. ఒకటి సౌత్లో ఉంది, ఒకటి ఎటుంది? సౌత్. ఇంకొకటి నార్త్. ఒకటి సౌత్లో ఉంది, ఒకటి నార్త్లో ఉంది. సౌత్లో ఉన్నటువంటిది ఏం చేస్తుంది అంటే అది ఉండేటువంటి ప్లేస్లో ఉప్పు గుట్టలు గుట్టలుగా ఉంది. నార్త్లో ఉన్నటువంటి చీమ ఎక్కడ ఉంటుంది అంటే షుగర్ ఫ్యాక్టరీలు ఉండేటువంటి దగ్గర ఉంది. దాని చుట్టూ పంచదార ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమైందా? 2 చీమలు ఉన్నాయి. ఒకటి పంచదార ఎక్కువ ఉన్న కాడ ఉంది, ఒకటి ఉప్పు ఎక్కువ కాడ ఉన్నది. అది జీవితాంతం ఉప్పులోనే పుట్టింది, ఉప్పులోనే పెరిగింది, ఉప్పులోనే జీవిస్తుంది. ఇది పంచదారలోనే పుట్టింది, పంచదారలోనే పెరిగింది, పంచదారలోనే జీవిస్తుంది. దీని లైఫ్ ఇక్కడ ఖతమవుతుంది, దాని లైఫ్ అక్కడ ఖతమవుతుంది. ఒక్కరోజు వెళ్తా వెళ్తా సుభాష్ నగర్ ఆశ్రమం కాడికి వచ్చినాయి. 2 కలుసుకున్నాయి. ఇక్కడ లక్షక్కయ్యతో పాటు వచ్చినాయి. ఆ బ్యాగులో వచ్చినాయి అనుకోండి. 2 ఇక్కడ కలుసుకున్న తర్వాత మీది ఎక్కడంటే మాది సౌత్, మీది ఎక్కడంటే నార్త్ అన్నాయి. మీరేం చేస్తారంటే సాల్ట్ తింటాం అన్నది, మీరేంటి షుగర్ తింటాం అన్నారు. ఇద్దరు ముచ్చటించుకున్నారు. అది చెప్పుద్ది అసలు ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో సాల్ట్ కంటే అద్భుతమైనటువంటిది కానీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఇంకోటి ఉందనుకుంటున్నావా? అసలు బ్రహ్మానందం కూడా దీనికంటే దిగదుడిపే. దానికి కనెక్ట్ అయ్యింది కాబట్టి అదే దాని ప్రపంచం అన్నమాట. అక్కడే మునిగి తేలుతుంది. ఇటువైపు ఏమనుకుంటుంది, ఇది చెప్పుద్ది, ఓ పిచ్చిదాన సాల్ట్ కాదే షుగర్ ఉంటుంది, ఎంత అమృతం లాగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, నీకు తింటే తెలుస్తుంది నీకు అని చెప్పి ఇది వర్ణించింది. ఇదేమనుకుంటుంది, షుగర్ గొప్ప అని. ఇది అనుకుంటుంది సాల్ట్ గొప్ప అని చెప్పి ఉపన్యాసం ఇచ్చుకున్నాయి. సరే చెప్పి నువ్వు ఎప్పుడైనా నార్త్ వస్తే
ఎప్పుడైనా హిమాలయాలకు వెళ్ళి వస్తే కొంచెం నా దగ్గర కూడా రా, కొంచెం టేస్ట్ చూపిస్తా అన్నది. సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో యాత్రలకు పోతుంటే వెళ్ళి వాళ్ళ సూట్ కేసులోకి దూరింది. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఋషికేశ్ కాడ వాళ్ళు బ్యాగ్ తెరిచారనమాట. సూట్ కేసు తెరిస్తే బయటకు వచ్చింది. సరే ఎట్లా బయటకు వచ్చినాం కదా అని అడ్రస్ కనుక్కొని దాని చెప్పిన ప్రకారం అక్కడ షుగర్ ఉండేటువంటి అట్మాస్ఫియర్ కాడికి వెళ్ళిన తర్వాత అది చెప్పింది. కానీ మీరు తీరా అడిగి పోయిన తర్వాత ఆ షుగర్ తిన్న తర్వాత వామిటింగ్ అయితే అది మనకి పడక, అది ఎట్ట తెచ్చిద్దో ఏంటో. మనం ఈ పుట్టిన కానించి సాల్ట్ తిని సాల్ట్ బతికిన వాళ్ళు మళ్ళీ పంచదార అది ఎట్ట తెచ్చిద్దో ఏంటో అని చెప్పి 2 ఉప్పు కల్లులు కూడా నువ్వు పక్కన పెట్టుకొని పోయింది హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. ఓకే, వెళ్ళిన తర్వాత అది కలిసింది, లోపల తీసుకెళ్ళింది, విందు ఏర్పాటు చేసింది, పంచదారతో చేసినటువంటివన్నీ పెట్టింది. అది ఇదేం చేసిందంటే అది ఎట్లుంటుందో ఏంటో అనే ఉద్దేశంతో కొంచెం ఉప్పు కళ్ళు లోపల పెట్టుకొని అవి తింటాం మొదలుపెట్టింది. తింటంటే అది అంత తిన్నట్టు అనిపించట్లా. ఏందే నువ్వు మధురంలా ఉంటుందను, అమృతమాను, బే అంత బాగలేదే, మామూలుగా ఉందని చెప్పి ఇది చెప్తుందనమాట. అదేంది అట్లుండదే, ఇది అమృతం కదా, ఇది మధురం కదా, ఇది బాగలేదని చెప్తుంది ఏంటని చెప్పి, ఏంటే నువ్వు నోట్లో ఇంకేమైనా వేరే ఉందని. ఏం లేదండి. ఒకసారి తెరివని నోట్ తెరిస్తే ఉప్పు కల్లులు 4 ఉన్నాయి. అవి ఉండకూడదని చెప్పి 4గిటిని తీసేసింది. 4గిటిని తీసేసి ఒక్కసారి మౌత్ వాష్ చేయించి అప్పుడు పంచదార గుళికలు 4 దాని నోట్లో వేసింది. ఇప్పుడు అసలైనటువంటి అనుభూతి కలిగింది. ఆ యొక్క రసాన్ని ఆస్వాదించేటువంటి స్థితి అప్పుడు కలిగింది దానికి. అప్పుడు చెప్పింది, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, సాల్ట్ కంటే కూడా షుగర్ టేస్ట్ ఇది అద్భుతంగా ఉంది, అమృతమయంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి అప్పుడు అది చెప్పింది. ఎప్పుడు పాతయన్నీ మనం వదిలిపెట్టి పోవాలి ఆడికి. పాత ఉప్పు కల్లుల మూడ మొత్తం అక్కడ వదిలిపెట్టి ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళినప్పుడు ఆ షుగర్ టేస్ట్ ఏంటనేటువంటిది అర్థమైంది. అట్లే గురువు సన్నిధికి వెళ్ళినప్పుడు మనకున్న వేదాంతం మొత్తం కూడా పక్కన పెట్టి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలా? మనకున్న వేదాంతం మొత్తం పక్కన వెళ్ళి గురువు దగ్గరకు వెళ్ళి కూర్చొని అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారో చెప్పింది చెప్పినట్టు వినాలి. ఎలా వినాలా? చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. అందుకే గురువుగారు ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఏ సాధన నీకెందుకు వీసానికి బనికి రావు వినుమాయ్యా. నాయన, లక్ష్యాన్ని చేరాలంటే, నేను చెప్పినటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం సాధనలతో పని లేదు. ఇక్కడ ఏ సాధన అవసరం లేదు. అదెందుకు గురువుగారు ఏదేదో చేయాలంటున్నారు, మరి ఇవన్నీ చేపిస్తున్నారు, పూజలు అంటున్నారు, వ్రతాలు అంటున్నారు, హోమాలు అంటున్నారు, అభిషేకాలు అంటున్నారు, మరి ధ్యానాలు అంటున్నారు, సోహం అంటారు, పైకి దియ్య అంటారు, కిందికి అంటారు, పూరకం అంటారు, రేచకం అంటారు, కుంభకం అంటారు, చక్రం దాటింది అంటారు, రకరకాలు ఇవన్నీ చెబుతున్నారుగా. ఏ గౌరీ, ఇవన్నీ చేయాలా మనం? ఇవన్నీ చేసినోడికి చెప్పిన మాట ఇది. ఇవన్నీ ఎవరికి చెప్పారు? ఇవన్నీ చెయ్యటం పూర్తయిన వాడితో చెప్పే మాట ఇది. అందరికీ చెప్పింది కాదు, మళ్ళీ అది గుర్తుంచుకోండి. అర్థమైందమ్మా? 1వ తరగతి నుంచి పీజీ వరకు వెళ్ళినటువంటి వాడికి చెప్పిన క్లాసు, పిహెచ్డి క్లాసులో చెప్పిన మాటను పట్టుకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. గురువు ఒక మాట చెప్పారంటే ఏం చెప్తున్నారో ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరికి చెప్తున్నారో కూడా తెలుసుకోవాలి, ఏ స్థాయిలో ఉన్నవాడికి చెప్తున్నారో కూడా గుర్తించగలగాలి. ఇక్కడ ఏమన్నారు? ఏ సాధన నీకెందుకు వీసానికి బనికిరావు వినుమాయ్య. ఓ నాయనా, నువ్వు ఆ సాధన చేసా ఈ సాధన చేసా అంటున్నావు కదా, అలాంటి సాధనతో ఇక్కడ పని లేదు. అలాంటి సాధనతో ఇక్కడ పని లేదు. ఇక్కడ వేసానికి కూడా పనికిరావు. వేసం అంటే చాలా విలువ తక్కువ. పైసా అనుకోండి అమ్మా, అంటే పాత రోజుల్లో లెక్కలు ఉంటాయి, పైసా కంటే తక్కువ, అంతేనమ్మా? ఎంత చెప్తారో నాకైతే వేసం అంటే సరిగా అయితే ఐడియా లేదమ్మా. వేసం అంటే చాలా విలువ తక్కువ అని అర్థం అన్నమాట. అర్థమైందమ్మా? మరి అలాంటి వేసానికి కూడా పనికిరానటువంటి సాధనలు ఇప్పుడు ఆయన నేను చేసి వచ్చా అన్నాడు. ఏ సాధన నీకెందుకు వేసానికి పనికిరాదు నే సాధుల చేవిన్నది ఏ సాధన లేని బోత ఎరిగింతు. ఏమన్నాడు? నేను సాధువుల చేత విన్నా,
సాధువులంటే మళ్ళీ కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు అనుకునేవారమ్మ. తెల్ల వస్త్రాలు కట్టుకుండు, కాషాయ వస్త్రాలు కట్టుకుండు, నల్ల వస్త్రాలు కట్టుకుండు, ఆరెంజ్ వస్త్రాలు కట్టుకుండు, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుండు, ఇంత జుట్టు పెరిగింది, ఇంత గడ్డం పెరిగిందని చెప్పి మళ్ళీ అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. భౌతికమైనటువంటి వాళ్ళ యొక్క వ్యవహారాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. వారి జ్ఞానాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క వేష భాషలతో మనకి సంబంధం లేదు. ఒక్కో సాంప్రదాయం, ఒక్కొక్క మహాత్ముడు ఒక్కో విధమైనటువంటి పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా జీవిస్తారు. వాళ్ళ పరంపరానుగతంగా వాళ్ళు జీవిస్తారు. అంతేగమ్మా. నే సాతుల చేవిన్నది, నేను నా ముందున్నటువంటి నా పూర్వీకులైనటువంటి నా పరంపరలో ఉన్నటువంటి ఆ సద్గురువులు చెప్పినటువంటి ఆ పద్ధతిగా నేను యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. నే సాతుల చేవిన్నది, ఏ సాధన లేని బోధ. ఇది ఎలాంటిది అంటే ఇక్కడ సాధనలన్నీ సమసిపోయేటువంటి బోధ ఇది. సాధనలన్నీ కూడా ఎండుకొచ్చేటువంటి బోధ ఇది. ఎట్లా అంటే నదులన్నీ కూడా సముద్రంలో విలీనమైనట్లుగా, నదులన్నీ సముద్రంలో విలీనమైనట్లుగా సాధనలన్నీ కూడా ఆగిపోయేటువంటి దశ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఎలాంటి సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఏ సాధన లేని బోత ఎరిగింతు. నువ్వు వచ్చి చెప్పమన్నావు కాబట్టి నీకు నేను తెలియజేస్తాను, ఎరిగిస్తాను. కానీ పోకు, ఎక్కడికి పోవద్దంటున్నారు గురువుగారు? ఎక్కడ? సాధనాలందు మరిగితే రాకు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ గురువుగారు నాకు ప్రాణాయామం చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, ఆ పూరకం చేస్తే మంచిగా అనిపిస్తుంది, కుంభకం చేస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ నువ్వు వెనకడ వేదాంతం ఎత్తుకున్నట్టయితే ఇక్కడికి రావద్దు. నాకు సోహం చేస్తే బాగుంది, నాకు ఏకాక్షరి చదివితే బాగుంది, షోడశాక్షరి చదివితే బాగుంది, నాకు ధ్యానం చేస్తే బాగుంది, నాకు ఆ శక్తి కనబడ్డది, ఈ శక్తి కనబడ్డది, ఇలాంటివి చేసేటైతే మళ్ళీ ఇక్కడికి రావద్దు. సాధనాలందు మరిగితే రాకు. మళ్ళీ ఇక్కడికి మాత్రం నువ్వు రావద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి కూడా పాత పాట నువ్వు నాకే పాఠం చెప్పేటైతే నువ్వు ఇక్కడికి రావద్దు. సాధనాలందు మరిగితే రాకు. ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు, ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు, బాసా చేసితివేని బాసా చేసితివేని పరిపూర్ణ బోధను ఎరిగింతు పోకు. సాధనాలందు మరిగితే రాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అటు పోతానంటే నీకు దండం పెడతా, నీకు దండం పెడతా, మళ్ళీ రా మాకు. వచ్చి నువ్వు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు. ఏమన్నా? ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు. సాధనాలందు మరిగితే రాకు. ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాస చేస్తేవేని. నాకు నువ్వు ప్రమాణం చేయాలి, నువ్వు మాట ఇవ్వాలని అడుగుతున్నారు. గురువుగారు ఏమంటున్నారు? నువ్వు ప్రమాణం చేయాలయ్యా అన్నాడు. భాష చేయటం అంటే ఏంటి? చేతిలో చెయ్యి, చేతిలో చెయ్యి అంటున్నారు. మనం వేస్తామా? అమ్మ ఆయన ఏమంటే వేస్తాం. అబ్బా మనం అంత తెలివి తక్కువడవా? మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ అడ్డుపోతే ఊరుకుంటాడు ఆయన? గురువుగారు ఎటు పోనని చెప్పి చేతిలో మాట చెయ్యమంటుండు. ఈ కళ్యాణి గారు నేను ఎటు వెళ్ళని ఏ సాధనలు చేయనని చెప్పి చేతిలో చేయమని అంటుండం. మనం వేస్తామా? మనం అంత తెలివి తక్కువడమా? నేను వేయను. గురువుగారు ఏమన్నాడు కానీ ఉత్తగా వేసాను నేను. ఏంది అమ్మాయి మళ్ళీ నువ్వు పోయి ఆ సాధన అక్కడేదో క్లాసులు పెడుతున్నారంటే ఆడికి పోయినవంటే మరి గురువుగారికి మాట ఇచ్చినవుగా ఎటువంటి నేను ఉత్తగానే మాట ఇచ్చా గురువుగారికి, నేను నిజంగా ఇచ్చింది అనుకుంటున్నావా? నేనేమన్నా తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా? అట్లా మాట ఇచ్చేటైతే నేను ఆడికి ఇటుకి తిరుగుతున్నా గౌరీ, అటు ఇటు తిరుగుతున్నాం మనం. ఒకవేళ తిరిగితే ఆ కాన్సెప్ట్తో తిరిగినట్టు, ఒకవేళ మనం పోతే నిజంగా మాట లేదని అర్థం. అమ్మ అట్లుంటుందా మన మెంటాలిటీ? ఈ చంద్రశేఖర్ గారు, అమ్మ స్వర్ణ గారు, మన థాట్స్ అలా ఉంటాయా? మన మైండ్ సెట్ అలా ఉంటుందా? డబుల్ గేమ్ ఆడతామా? అంటే మన మాట మీద మనమే నిలబడమా? కనీసం పక్కనోడి మాట మీద వినలేదనుకోమ్మా, కనీసం మన మాట మీద మనమే నిలబడమా? మాట తప్పేవాడమా?
సినిమా డైలాగులు ఉంటాయి, మాడ తిప్పం మెడం తిప్పం అని ఎన్ను తిప్పం రకరకాలుగా ఉంటాయి. అలాంటివి కావుగా సినిమా వాళ్ళే అలా గట్టే చెబుతున్నారు నేను ఎటు పోనని. మనం ఇంకెంత కాంక్రీట్ చెప్పాలి గౌరీ? ఎన్ని చూపిస్తామా, వెనక్కి తిరుగుతామా? ఈ తను శిథిలమైపోయినా పర్వాలేదు. అర్థమైందా? అక్కడ రాసింది కదా, మనం ఇప్పుడు చదువుకున్నాం. నా మనస్సు చెల్లించిన, నా తనువు చాలించిన, నా శరీరం శిథిలమైన, నా హృదయం గతి తప్పిన, నా బుద్ధి మందగించిన, నా చూపు సన్నగిల్లిన సద్గురుమూర్తి నిన్ను నేను వదలను. సూక్తి రాసుకున్నాం కానీ మళ్ళా నెలకొకసారి అయిన చదువుకుంటేగా మరి. గురువుగారు రాసి పెడితే మాత్రం చదవాలని ఉందా? మనకి ఎన్ని పనులు లేవు. ఇక్కడికి వచ్చాక కూడా ఫోన్ లేనా? గురువుగారు నేను ఎంతసేపు 10 నిమిషాలు మాట్లాడితేనే అంతా పోయిందని గురువుగారు నా గురించే చెబుతున్నాడు. 10 నిమిషాలు మాట్లాడితేనే. ఇంటికాడ 2 గంటలు మాట్లాడే సంగతి గురువుగారికి తెలియదు అసలు ఆ విషయం. ఇక్కడ 10 నిమిషాలకి ఎట్లా అనుకుంటున్నా మరి ఇంటికాడ సంగతి? అంటే ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి రావాలి. ఏ సాధనాల జోలి నేనొల్ల నన్ను నీవు బాస చేసితివేని, నువ్వు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెప్పాలి. నేను ఎటువంటి సాధనకి ఇక బయటికి వెళ్ళను. ఎందుకంటే బయటికి వెళ్ళిన కొత్తదే ఉంది, నీకు తెలియందే ఉంది. మొత్తం కాసి వడపోసిను. అందుకని శిష్యుడికి ఒక కాంక్రీట్గా గురువుగారు చెప్తున్నాడు, నాయన నువ్వు ఎటు వెళ్ళొద్దు, నా మాట మీద కట్టుబడి, నా మాటకు కట్టుబడి నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకో, నీకు ఆ యొక్క ఏ సాధనలతో పని లేనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నీకు అందిస్తాను, నీకు జన్మరహిత స్థితిని నేను కలిగిస్తాను అని చెప్పి ఆ సద్గురుమూర్తి ఆ విచ్చేసినటువంటి శిష్యుడికి ఆ యొక్క జన్మరహిత స్థితిని కలిగించడం అనేటువంటిది జరిగింది. అంతేకమ్మా. ఎప్పుడు దాకా చెప్తాన్నారు గురువుగారు తెలుసా అమ్మ? గురువుగారు ఎప్పుడు దాకా చెప్తానన్నారు? సూటిగను బోధనామది నాటినదిక చాలునని, నీకై నీ నోట నీవు బల్కుదాకను చాటువులను చెప్పుచుందు, సరేనా నా మాట రాగోరుచు మరే నీ నోట, నోటేకొక్కటేసేలు మాట నీ తెలియుము, మాటికి వట్టి పాఠాలేమిటికింకా, సరేనా నా మాట రాగోరుచు మరే నీ నోట. గురువుగారు ఒకటే చెప్పారు, నీకు అర్థమైందా నేను చెప్తా, ఇంక అంతకంటే ఏం కావాలమ్మా? గురువుగారు ఏమన్నాడు? నీకు అర్థమైందాక చెప్తా అన్నాడు. నీ నోటితోటి నువ్వే, గురువుగారు నాకు అర్థమైంది ఇక చాలు, నాకు అర్థమైంది ఇక చాలు, నాకు ఆ స్థితి కుదిరింది అన్నదాకా చెప్తా. నాయనగారు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేటువంటి వాళ్ళు ఈ సందర్భంలో. ఒక అమ్మ ఒక పిల్లవాడికి అన్నం పెడుతుందంట. ఎంతసేపు పెట్టింది, ఎలా పెట్టింది అంటే, నాకు ఇక చాలమ్మా, అమ్మా ఇక నాకు చాలు, అమ్మా ఇక నాకు చాలు, నా కడుపు నిండింది, ఇక నాకు చాలమ్మా, ఇక నాకు చాలమ్మా అనేదాకా ఆ తల్లి ఆ పిల్లవాడికి అన్నం పెట్టి అతని కడుపు నింపింది. అలాగే ఒక సద్గురువు ఒక సశిష్యుడికి ఏమని చెప్తారంటే, నాయనా ఓ గురుదేవా ఇక నాకు బోధ అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది, నాకు జన్మరహిత స్థితి కలిగింది, ఇక నాకు చాలు అనేదాకా వారు చెప్తారట. వారు చెప్తా అన్నారు. అర్థమైందమ్మా? మరి అంత జ్ఞానాన్ని, ఇక మనకు సరిపోయే అంత జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సద్గురువు మనకి లభించినప్పుడు ఇంకా మళ్ళీ చిన్న చిన్న సాధనల కోసం ప్రయత్నం ఎందుకమ్మా? ఈ గురువుగారు అంతే అంటారు కానీ యాడ్ చెబుతున్నారమ్మా? ఈ కళ్యాణి గారు మన గురువుగారు చెప్పట్లేదా? ఈ గౌరీ అమ్మాయి చెప్తున్నారంట అక్క గారు. ఈ చంద్రశేఖర్ గారు చెప్తున్నారా? ఓకే, చెప్తే మరి అలాంటిదే తెలుసుకుంటే పాయ్. ఈ రెడ్డి గారు ఇవేగా మనం చదివిన కందార్థాలు ఓకేగా? ఓకే, 3 కందార్థాలు వారు చదివారమ్మా. మరి 3 కందార్థాల భావాన్ని సద్గురుమూర్తి
మరి వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు మనకు ఏరకపరచడం అనేటువంటి జరిగింది. మరి వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని కొంతవరకు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఆ అర్థం చేసుకున్నటువంటి దాంట్లో మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజుకు ఎంత టైం అయింది అమ్మా? ఓకే, 5 అయింది. అంటే అమ్మా అదే అనుకున్న దానికంటే టైం ఎక్కువైంది కాబట్టి ధ్యానం తక్కువసేపు చెప్పి చేసి ముగింపు. స్థాయిని బట్టి సాధన అంటే సాధకుడి యొక్క పరిణితిని బట్టి సాధన. సాధకుడు ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని బట్టి సాధన ఉంటుంది. మామూలుగా మనకు పెద్దలు ఏమని చెప్తారంటే ఫస్ట్ సాకారోపాసన సగుణోపాసనతో ప్రారంభిస్తారు. అది క్రమేపీ నిరాకార నిర్గుణ స్థాయికి చేరుకుంటుంది. నిరాకారం నిర్గుణ స్థాయికి చేరుకుంటుంది. సాకారం కొంతమరికి వినియోగించుకుంటాం. నిరాకారం అంటే ఆకారం అసలు లేకుండా సాధన చేసేటువంటి స్థితి వస్తే రావచ్చు. అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిరాకార స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళే తక్కువ మంది ఉంటారు. నిర్గుణం స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళే తక్కువ ఉంటారు. ఎక్కువ సాకారం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సాంప్రదాయాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ సాంప్రదాయాన్ని నడిపించేటువంటి సందర్భంలో ఆయన ఒక దక్షిణామూర్తి ఇమేజ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఉపన్యాసం చెప్పేప్పుడు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివాహం వరిశిష్టాంతి అని చదువుతున్నాడు. ఇప్పుడు చదివిన స్తోత్రానికి కానీ పెట్టిన విగ్రహానికి కానీ పొంతనుందా? మరి ఆయన తెలివి తక్కువడా చదివేయనా? విగ్రహం పెట్టింది ఆయనే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చదివింది ఆయనే. ఇప్పుడు మౌన వ్యాఖ్యాన్ని చదివింది ఎవరి కోసం? విగ్రహం పెట్టింది ఎవరి కోసం? అదే ఎవరి కోసం పెట్టారు? తన కోసమా, తన దగ్గరకు వచ్చినోడు కోసమా? ఎట్లా అంటే మహాత్ములు సాధన పూర్తయిన తర్వాత కూడా లోక కళ్యాణార్థం సత్కర్మలు చేస్తూనే ఉంటారు. లోపల ఉండదు, వారికి బయటికి మాత్రమే ఉంటుంది. లోక కళ్యాణార్థం వారు సత్కర్మలు చేసినా కానీ లోపల తాకదు అది. చిన్న ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పుకోవచ్చు. పిల్లవాడు 2nd క్లాస్, తండ్రిది PhD అయిపోయింది. పిల్లవాడిని రోజు స్కూలుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిల్లగాడిని తీసుకెళ్ళాలంటే వాడు బ్యాగ్ మోయలేడు. ఏనే బ్యాగ్ పిల్లగాడిని తగిలించుకొని వెళ్తాడు. ఫ్రెండ్ ఎదురండి, యాడికి రానడు, స్కూల్కి అన్నాడు. యాడికి వెళ్తున్నామంటే స్కూల్కి అన్నాడు. మరి ఇప్పుడు చదువుకునేది ఏనా పిల్లగాడా? ఇప్పుడు ఎవరి కోసం స్కూల్కి వెళ్తున్నట్టు? పిల్లగాడి కోసం. యాడికి వెళ్తాడు? స్కూల్కే వెళ్తాను. బ్యాగ్ ఎవరి దగ్గర ఉంది? తండ్రి. అంటే తండ్రి దగ్గర బ్యాగ్ ఉన్నా కానీ తండ్రి కోసం కాదు, పిల్లగాడి కోసం. స్కూల్కి వెళ్ళేది తన కోసం కాదు, పిల్లగాడి కోసం. అమ్మా తనలాగే PhD చేయించడం కోసం. అంటే ఆ స్కూల్తో కానీ, ఆ చదువుతో కానీ, ఆ బ్యాగుతో కానీ, దేనితో అతనికి సంబంధం లేకపోయినా కానీ, దేనితో కూడా తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా పిల్లగాడిని ఆ స్కూల్ దాకా చేర్పించడం కోసం, పిల్లగాడిని కూడా తనంతటి వాడిని చేయటం కోసం ఆ బ్యాగు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడిని, సాధకుడిని తరింపజేయడం కోసం దక్షిణామూర్తి విగ్రహం పెట్టాల్సి. విగ్రహం తన కోసం కాదు, విగ్రహం పూజ చేస్తుంటాడైనా. ఈయన పూజ చేసేది ఎవరు? ఈయనే చేస్తుంటాడు. కానీ ఎవరి కోసం చేస్తాడు? పిల్లగాడి కోసం చేస్తున్నాడు. శిష్యుడి కోసం చేస్తాడు, తన కోసం కాదు. తనకు అవసరం లేదు. స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం తండ్రికి ఎట్లా లేదో ఇలాంటి పూజ చేయవలసినటువంటి అవసరం గురువుకు లేదు. కానీ లోక కళ్యాణం కోసం, లేకపోతే
తన ముందుగా ఉన్నటువంటి లేదా తనతో కదిలి వచ్చేటువంటి తన శిష్య గణం ఏదైతే ఉన్నదో వాళ్ళని ఈ మార్గంలో ముందుకు నడిపించడం కోసం ఒక ఆలంబనగా, ఒక ఆసరాగా ఒక విగ్రహం పెడతారు. చాలామంది అనుకుంటారు విగ్రహం వేరు, విగ్రహం పెడితే తప్పు, ఫోటోలు పెడితే తప్పు లేదంటారు. మీరు కొన్ని చోట్ల సందర్భంలో గ్రహించున్నాయా? చాలామంది ఏమని చెప్తారంటే విగ్రహాలు పెడితే విగ్రహారాధన ఇద్దన్నారు. మరి ఫోటోలు పెడితే ఫోటోల ఆరాధన కాదా? విగ్రహాలకి ఫోటోలకు ఉన్న డిఫరెన్స్ ఏముంది? గురువుగారు మీకు తెలియట్లేదు, విగ్రహాలు పెడితే తింటాయి, ఫోటోలకు పెడితే తినమంటాడు. మనం చేసే నైవేద్యాలన్నీ కూడా విగ్రహాలు అయితే తింటాయి కానీ ఫోటోలు కూడా తింటాయా అంటాడు. పూజ విగ్రహాలకే అవే మంత్రాలు చదివిండు, ఫోటోలు పెట్టిన కాడ కూడా అవే మంత్రాలు చదివిండు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడికాడికి పోయిన అనుకోయ్యా, గుళ్ళో ఏ మంత్రాలు చదువుతారో మన ఇంటికాడ పెట్టినటువంటి ఫోటో కాడ కూడా అయ్యే మంత్రాలు చదువుతారు. అక్కడ చదివిన మంత్రాలే ఇక్కడ కూడా చదివారు. ఈ ఫోటో కాడ అయ్యే చదివారు, గుళ్ళో కూడా అయ్యే చదివారు, గుళ్ళో విగ్రహం కాడ. మరి ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం ఏమైనా మాట్లాడిందా? ఏమైనా తిన్నదా? కొన్ని ఫోటోలు ఏమైనా తిన్నాయా? ఈ డిఫరెన్స్ ఏముంది? శాల్యాన్నం షడ్రసోపేతం మంచభక్షాది సంయుతం నైవేద్యం దేవదద్వాచ సమ్మిశ్రం ప్రతిగృహ్యతాం మహానైవేద్యం సమర్పయామి అన్నాడు. ఎక్కడ అన్నాడు? గుళ్ళో అన్నాడు, ఇంటికాడ కూడా అన్నాడు. మహానైవేద్యం 2 చోట్ల సమర్పించిండు. ఒకటే తయారు చేసింది, ఇంట్లో తయారు చేసిందే ఫస్ట్ వెళ్ళి గుళ్ళో పెట్టొచ్చిండు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఫోటో కాడ కూడా పెట్టిండు, అదే నైవేద్యం. అక్కడ గుళ్ళో అయ్యగారు చదివిన మంత్రమే నేర్చుకొని వచ్చి ఆయన ఇక్కడ ఇంటికాడ కూడా ఫోటో కాడ కూడా చదివిండు. ఇప్పుడు విగ్రహం తిన్నదా, ఫోటో తిన్నదా? అక్కడ గుళ్ళో పెట్టింది అయ్యగారు తినడు, ఇక్కడ ఫోటో కాడ పెట్టింది వీళ్ళు తిన్నారు. అక్కడ విగ్రహం తినలేదు, ఫోటో తినలేదు, తిన్నది వీళ్ళే. మరి మంత్రం ఎందుకు మధ్యలో? దేవుడికి చూపెట్టం ఎందుకు? తిన్నది ఎవరు? మనమే. ఇందులో ఉన్నటువంటి శివానికే నైవేద్యం నువ్వు పెట్టేది, తినేది ఎన్నున్న ఈ ప్రపంచంలో తినేది ఒక్కటే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆహారాన్నైనా కానీ స్వీకరించేటువంటిది ఒక్కటే. అర్థమైందయ్యా? ఆహారాన్ని ఏ రకమైన ఆహారాన్ని అంటే అర్థం చేసుకోవాలి. మనకి ప్రత్యాహారం అనేటువంటి సాధన చెప్తారు అష్టాంగ యోగంలో. ప్రత్యాహారం అంటే అన్నం తినకుండా ఉండటం కాదు. చాలామంది నిన్న ముక్కోటి ఏకాదశిని అన్నం తినలా. అంటే అన్నం తినకుండా ఉండడం తప్పని కాదు, అంటే ఆరోగ్య కారణాల రీత్యా లంకణం పరమౌషధం అన్నారు. ఓకే, మా సాయి మంచి గురువు, మాకు కూడా మంచి మంచి సలహాలు చెబుతూ ఉంటాడు. అర్థమైందా? చాలామందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఉపవాసం ఉండాలా అంటే జ్ఞానం ప్రకారం ఏంటి? ఉపసమీపే వాసః అన్నారు. ఓకే, అంటే ఏంటంటే ఉపసమీపే వాసః అంటే పరమాత్మక యొక్క సమీపంలో ఉండాలి. వసించడం అంటే నివసించడం. ఎక్కడ నివసించాలా? పరమాత్మక సమీపంలో నివసించాలా. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే ఇందాక మీరేమని చెప్పారు? లోపలే ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు? లోపలే. లోపలే పరమాత్మను పెట్టుకుని ఇంకెక్కడో ఉన్నాడని వెళ్తాం ఎందుకు మనం? అంటే లోపల ఉన్నాడనేటువంటి విషయం మీద మనకే నమ్మకం లేదు. లోపల ఉన్నది నిజంగా నమ్మినమనుకో ఇంకో గుడికి వెళ్తామా? ఎప్పుడైనా ఎక్కడైనా వినండి, బాగా అర్థం చేసుకోండి. ఒక దేవాలయం ఇంకో దేవాలయం దగ్గరికి వెళ్ళిందంట చూడటానికంటే నమ్ముతామా మనం? ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాడంట చూడటానికంటే నమ్ముతామా? నమ్మం కదా. ఎందుకంటే ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరకు వెళ్ళడు. ఎందుకంటే ఇద్దరు రెండు చోట్ల వేరుగా లేరు. ఎక్కడున్నది అక్కడున్నది ఒక్కడే. స్వర్ణ గారు అంతేకమ్మా. ఒక దేవాలయం ఇంకో దేవాలయం దగ్గరికి వెళ్ళిందని కానీ ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే మనం నమ్మం. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్న దేవుడు ఆ దేవాలయంలో ఉన్న దేవుడు రెండింటి చోట ఉన్నది ఒకే శక్తి, ఒకే చైతన్యం కదయ్యా. ఓకే అమ్మ, ఇది అర్థమైంది మనందరికీ. అయితే దేకో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు. ఇంకో దేవాలయం గురించి చెప్పారు శృతుల్లో, ఉపనిషత్తుల్లో. దేహము దేవాలయం అన్నారు. ఏమన్నారు? దేహము దేవాలయం, ఇందులో దేవుడు ఉన్నాడని చెప్పారు.
ఇందులో దేవుడు. మరి ఈ దేవాలయం ఇందులో ఉన్నటువంటి దేవుడు ఇంకెక్కడో దేవాలయం ఉందని ఎక్కడో దేవుడు ఉన్నాడని చూడటానికి పోతే మరి ఇది రైటా రాంగా? రైటా రాంగా అంతే. మనసు ఒప్పుకుందా ఒప్పుకోలేదా వేరే విషయం. ఒక దేవాలయం ఇంకో దేవాలయం దగ్గరికి వెళ్ళదు, ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళడు. మరి ఇది దేవాలయం అనుకున్నప్పుడు ఇందులో దేవుడు ఉన్నాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకున్నప్పుడు ఈ దేవాలయాన్ని ఈ దేవుడిని ఇంకో దేవుడి దగ్గరకు తీసుకువెళ్తామంటే తీసుకెళ్ళకూడదు. అయినా చాలామంది తీసుకెళ్తున్నారు, చాలా దేవాలయాలకు తిప్పుతున్నారు ఈ దేవాలయాన్ని. ఇందులో ఉన్న దేవుణ్ణి చాలా దేవుళ్ళ దగ్గరకు తిప్పుతున్నారు. ఎందుకు అంటే ఇది దేవాలయం అనే నమ్మకం ఈయనకలేదు. ఈ తిరిగి ఆయన పుస్తకంలో చదువుకున్నాడు కానీ రోజు లేవంగంలోనే ఇదే మంత్రం చదువుతున్నాడు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన తెజేత జ్ఞాన నైమాల్యం సోహం భావేన పూజయత్. రోజుకు 108 సార్లు గురువుగారు చదువుకోమన్నాడంట. చదువుతూనే ఉన్నాడు, రోజుకు ఒక గుడికి పోయి వస్తున్నాడు. రోజు మంత్రం చదువుతున్నాడు. శనివారం చాన్నాళ్ళు అయిందే శనివారం నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళక మనసులో అదే తిప్పుతుంది. అందుకే మొన్ననే పోయి వచ్చా శనివారం. శుక్రవారం అమ్మవారిని చూడకపోతే ఎట్టో అనిపిస్తుంది, రేత్రి కల్లోకి కూడా వస్తుంది. అందుకే నేను శుక్రవారం అని 4వ శుక్రవారం అమ్మాయి 4 వారాలు అవుతుంది పోక, అందుకే పోయి వచ్చా అంటాడు. ఎవరనాలా మాట అంటే ఇది దేవాలయం అని ఇందులో దేవుడు ఉన్నాడని తెలియని వాడు వెళ్ళాలి. తెలుసుకున్నవాడు వెళ్తున్నాడు అంటే ఇంకా ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదని అర్థం. రమణ మహర్షి ఎప్పుడైనా ఇది దేవాలయం అని నమ్మాడా లేదా? ఆయన గారు ఇందులో దేవుడు ఉన్నాడని నమ్మాడా లేదా? ఆయన వేరే దేవాలయాలకు అక్కడికన్నా వెళ్ళిండా? ఆయన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వెళ్ళలేదు. ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ దృఢంగా ఉంది కాబట్టి వెళ్ళలేదు. అంటే అంతటా ఒకే తత్వాన్ని చూడగలిగితే వేరు. కానీ తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడు తనకంటే భిన్నంగా ఇంకొకటి ఉన్నది అనేటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు. తనకంటే భిన్నంగా ఇంకొకటి లేదు, అంతా తన స్వరూపమే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, స్వరూపానుభూతిని పొందినటువంటి వాడు, స్వస్వరూపానుభూతిని పొందినటువంటి వాడు మరొక ప్రయత్నం చేయడు. అలాంటి జ్ఞాని ఇప్పుడు రమణ మహర్షి కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అన్నాడు. ఏమన్నాడు? అరుణాచలీశ్వరుణ్ణి దర్శించమన్నాడు. రమణ మహర్షి దేన్ని దర్శించమన్నాడు? ఒక్కసారి అరుణాచల శివ అని అనుకుంటే 1,000,000 సార్లు పంచాక్షరి పఠిస్తే ఎంత ప్రయోజనం వస్తుందో అంత ప్రయోజనం వస్తుందని చెప్పారు. సాక్షాత్తు రమణ మహర్షి చెప్పారు ఈ మాట. అరుణాచల శివ ఓం అరుణాచలేశ్వర ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అని ఒక్కసారి అనుకుంటే 1,000,000 సార్లు పంచాక్షరి చదువుకుంటే ఎంత ప్రయోజనం కలుగుద్దో అంత ప్రయోజనం కలుగుద్దని ఎవరు చెప్పారు? రమణ మహర్షి. మరి రమణ మహర్షి ఎంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఈ మాట అనొచ్చా? మామ ఏం తెలియనివాడైతే అంటాడు, ఎట్లా అంటాడండి ఆయన అట్లెట్లా అంటాడండి? ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. అరుణాచలీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం నువ్వు అంటే ఇప్పుడు ఒక్కసారి అరుణాచలేశ్వర అంటేనే 1,000,000 సార్లు చదివిన ప్రయోజనం వస్తుందంటే ఎంతమంది ఎన్నిసార్లు చదువుతారో ఆలోచించండి. మరి ఇప్పుడు పంచాక్షరి కోట్లు చదివిందనకండి ఇది 10 సార్లు చదువుకుంటే చాలుగా. నీ పద్మకే 1,000,000 సార్లు పంచాక్షరి చదువుకునే వాళ్ళు దీన్ని 10 సార్లు చదువుకుంటే చాలుగా. ఓం అరుణాచల శివ అని ఎగౌరి రక్షణ నడుస్తుంది. అంటే గిరే అరుణాచలేశ్వరుడు అనేటువంటి భావన. అరుణాచలం గుళ్ళో ఉండేటువంటి ఈశ్వరుడు ఎంత, అరుణగిరి కూడా అంతే అనేటువంటి భావన. దీనికోసమే ఎక్కువ మంది వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రయోజనం కూడా కలుగుతుంది. వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రయోజనం, ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకి ఒక మనసులో ఒక ప్లెజెంట్నెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాసేపు ధ్యానం చేస్తే ఒక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. వెళ్ళొచ్చు, తప్పులేదు. రమణ మహర్షి చెప్పాడు, భక్తులు వెళ్తున్నారు, ఆ ప్రయోజనం కూడా కలుగుతుంది. ఇది మనకు తెలిసిన అర్థం. అరుణాచల ఈశ్వర అంటే అర్థం ఏంటి?
అరుణ అంటే ఏంటి? అరుణ అంటే ఆరుణ కాదుగా, అయ్యగారు ఈ అరుణకు వచ్చండి, ఈ అరుణకు వచ్చి కాదు. రమణ మహర్షి చెప్పినటువంటి అరుణ అంటే ఎరుపు, అరుణోదయం అంటారు, లేకపోతే జ్యోతి స్వరూపం అని అర్థం. అర్థమైందమ్మా? జ్యోతి స్వరూపం. అరుణాచల అంటే అచలం, అది కదలకుండా ఉంది. రమణ మహర్షి చెప్పినటువంటి ఆ అరుణాచలం, ఆ జ్యోతి స్వరూపం ఎలా ఉంది? కదలకుండా ఉంది. అదే ఈశ్వరుడు అంటే. కదలకుండా ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉన్నదో అదే ఈశ్వరుడు. మరి అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆ అరుణాచల తత్వం అనేటువంటిది మనలోనే ఉంది. దాన్ని దర్శించమని రమణ మహర్షి చెప్పారు. అర్థమైందయ్యా? కదలకుండా ఉన్నటువంటి నిశ్చలమై ప్రకాశించేటువంటి ఆ జ్యోతి ప్రకాశం ఏదైతే ఉన్నదో దాన్ని మనలోనే ఎవరైతే దర్శిస్తారో, తనలోనే తాను ఎవరైతే దర్శిస్తారో వాళ్లకు ఆ అరుణాచలం వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు. అర్థమైందయ్యా? ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది మీకు అర్థమైందిగా. ఈ అరుణాచల శివతత్వం, అరుణాచల తత్వం అర్థమైతే ఇక నువ్వు అరుణాచలం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటిదాకా వెళ్ళాలా? ఆ తత్వం బోధపడిన దాకా వెళ్తూనే ఉంటాడు. ఇక పుణ్యం కోసం వెళ్తే వాళ్ళ ఇష్టం, పుణ్యం కోసం వెళ్తే వాళ్ళ ఇష్టం. కానీ జ్ఞానం కోసం వెళ్తే మాత్రం తత్వం బోధపడితే ముందుకు వెళ్ళరు. ఇక అటు వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు. అర్థమైందయ్యా? మనలోనే వెలుగుతూ ఉన్నటువంటి, భగవద్గీతలో చెప్తారు కదా, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. పరమాత్మ ఎలా ఉంటారు అంటే జ్యోతిమాన ప్రకాశం వలె ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పారు. సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉందో అలా ఉంది అని చెప్పారు. భగవద్గీతలో చెప్పారు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో కూడా అదే చెప్పారు. జ్యోతులకే జ్యోతి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జ్యోతులన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటువంటిది అదే అని చెప్పారు. జ్యోతి అన్నారు కదా, అది ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలో ఎలా ఉంది అంటే మనస్వరూపమే అయి ఉంది. ఎలా ఉంది? మనలోనే మనస్వరూపం అయి ఉంది. మనం ఆ స్వరూపంతో ఉన్నాం. మనం జ్యోతి స్వరూపం కంటే భిన్నం కాదు. మనం ఈ శరీరంలో ఎలా ఉన్నామంటే జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నామనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలగాలి. లాజిక్ వేరు, లాజికల్గా ఆలోచిస్తే వేరు. సాధకుడికి అవగాహన కావడం కోసం గురువు కొన్ని పద్ధతులు చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. ఇప్పుడు ఉన్నది ఒకటే అయితే నీకంటే వేరుగా ఉందని నువ్వు చూడటం కానీ ప్రశ్న ఉంటుంది. ఎన్ని తత్వాలు ఉన్నాయి? ఒకటి. ఆ తత్వమే మనమయ్యను. మనకంటే వేరుగా ఉందా దాన్ని చూడటానికని ప్రశ్న వేశారనుకోండి, ఏం చెబుతాం? మనకంటే వేరుగా లేదు కదా. ఏం అమ్మా? అది ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చున్నామనుకోమ్మా, మనం వెళ్ళి నిల్చున్నామనుకోండి, మీరు నిల్చుంటే గౌరీ ఎప్పుడైనా రోజుకి ఒకసారైనా, ఏ లక్ష్మక్కయ్య నిల్చోమా రోజుకి ఒకసారైనా? ఎప్పుడైనా జ్వరం తగిలితే నిల్చోం తప్ప, ఇలా ఫంక్షన్కి వెళ్ళి ఎప్పుడైతే 2-3 సార్లు నిల్చున్నాం. ఇప్పుడు అద్దంలో ఎవరు కనపడతారు? మనం వెళ్ళి అద్దం ముందు నిల్చున్నామనుకోండి, ఎవరు కనపడతారు? ఇప్పుడు మనం అద్దంలో ఉన్నది నిజమా, మనం బయట ఉన్నది నిజమా? బయట ఉన్నది నిజమా, అద్దంలో ఉన్నది నిజమా? బయటే ఉన్నదే నిజం. మరి అద్దంలో కనిపించేది ఎవరు? ఇప్పుడు నేను అద్దంలో చూసేది ఎవరి ప్రతిబింబాన్ని చూస్తున్నా? ఎవరిని చూస్తున్నా? నా ప్రతిబింబాన్నే చూస్తున్నా, నన్నే చూస్తున్నా. అద్దంలో ఎవరిని చూస్తున్నా? నేను నన్నే చూస్తున్నా. అద్దంలో చూడబడేటువంటిది నాకంటే భిన్నం కాదు. అద్దంలో చూడబడేటువంటిది నాకంటే వేరుగా లేదు. అద్దంలో చూడబడేటువంటిది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం మనకు బోధపడితే చాలు. ఓకే, అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.